వెల్కమ్ టు ఆదిత్య టుడే. ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025కి సంబంధించి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. ఇవి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ వచ్చేసి 2022లో జరిగిన క్వశ్చన్స్. ఇవి కంప్లీట్గా అఫీషియల్ పేపర్స్ నుంచి మీకు అందించడం జరుగుతుంది. ప్రతి వీడియోని మీకు డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రతి వీడియోని తప్పకుండా చూడండి. మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా అడిగాడు, ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ కవర్ అవుతున్నాయో మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ దాంతోపాటు ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025కి సంబంధించి త్వరలో టెస్ట్ సిరీసు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో మీకు రవి అకాడమీ యాప్ అవైలబుల్గా ఉంటుంది. అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. లేదు అంటే ప్లేస్టోర్లో రవి అకాడమీ అని సెర్చ్ చేసినట్లయితే మనకి ఈ విధంగానైతే వస్తుంది. అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా ఎగ్జామ్ సంబంధించి కానీ నెక్స్ట్ ఈ వీడియోస్ యూట్యూబ్ వీడియోస్ సంబంధించి నెక్స్ట్ ఎగ్జామ్ సంబంధించి ఇంకా ఏమైనా అప్డేట్స్ కోసము టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక క్వశ్చన్స్ చూసినట్లయితే 115y అనే సంఖ్య యొక్క 2 అంకెలు x, y అయితే ఆ సంఖ్య 90చే భాగించబడితే అప్పుడు x + y విలువ ఎంత అని చెప్పేసి అంటున్నాడు. ఇఫ్ x and y are 2 digit number 11115xy such that the number is divisible by 90, the value of x plus y is equal to అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ 90 తోటి ఈ నెంబర్ డివిజిబుల్ అవుతుందంటే ఇండైరెక్ట్గా ఏమవుతుంది, మనకి 9 × 10 9 తోటి డివిజిబుల్ అవుతుంది. 9 తోటి డివిజిబుల్ అవుతుందంటే ఇక్కడ సమ్ ఆఫ్ ద డిజిట్స్ 9 తోటి డివిజిబుల్ కావాలి. సమ్ ఆఫ్ ద డిజిట్స్ 9 తో డివిజిబుల్ కావాలి. ఇక్కడ మొత్తం సమ్ ఆఫ్ ద డిజిట్స్ 7x + y 7x + y. సపోజ్ ఇక్కడ 3 యాడ్ చేసాం. x + y 3 యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 10 అవుతుంది. 3 యాడ్ చేస్తే 10 అవుతుంది కాబట్టి డివిజిబుల్ కాదు. 6 యాడ్ చేసాం 13 అవుతుంది కాదు. 5 యాడ్ చేసాం 14 అవుతుంది కాదు. ఓన్లీ x + y వాల్యూ వచ్చేసి మనకి ఎంత అవుతుంది, 2 యాడ్ చేసినట్లయితే మనకి 9 అవుతుంది. ఇట్ ఈస్ డివిజిబుల్ బై 9. 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసినట్లయితే మనకి ప్రస్తుతం నాకంటే 25 సంవత్సరాలు పెద్దవాడు. 5 సంవత్సరాల క్రితం మా ఇద్దరి వయసుల మొత్తం 39 ఇయర్స్. నా ప్రస్తుత వయసును కనుగొనని చెప్పేసి అంటున్నాడు. ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళ ఫాదర్ తోటి తన ఏజ్ని కంపేర్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ వాళ్ళ యొక్క ఏజ్ చూసినట్లయితే మనకి ఇక్కడ ప్రజెంట్ ఏజ్ వాళ్ళ ఫాదర్ వచ్చేసి అతనికంటే 20 సంవత్సరాలు పెద్దవాడు. 5 సంవత్సరాల క్రితం కంపేర్ చేస్తున్నాడు. 5 ఇయర్స్ ఏగో కంపేర్ చేస్తున్నాడు. కంపేర్ చేస్తే వాళ్ళ యొక్క వయసుల మొత్తం వచ్చేసి మనకి 39 ఇయర్స్ అంట. ప్రజెంట్ ఎవరైతే సన్ ఎవరైతే ఉన్నారో ఎక్స్ అనుకుంటున్నాను. అప్పుడు ఫాదర్ వచ్చేసి మనకి 20 సంవత్సరాలు పెద్దవాడు కాబట్టి 25 ఇయర్స్. నెక్స్ట్ 5 ఇయర్స్ ఎగో వీళ్ళ యొక్క వయసు x - 5. నెక్స్ట్ x + 25 - 5 ఎంత అవుతుంది, మనకి x + 20 అవుతుంది. ఇవి 5 ఇయర్స్ ఎగో వీరి యొక్క వయసులో మొత్తం ఫైండ్ అవుట్ చేయండి. x - y x - 5 x + 20 is equal to 39 ఇయర్స్. ఇక్కడ 2x + 15 is equal to 39 ఇయర్స్. 2x is equal to 15 ఇక్కడ ట్రాన్స్పోజ్ చేయండి. 24 వస్తుంది. x is equal to 12. ఇక్కడ వచ్చేసి మనకి ఏమవుతుంది, x is equal to 12 ఇయర్స్ వస్తుంది. దిస్ ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 1280 పైన 5% వార్షిక సాధారణ వడ్డీ రేటు 3 సంవత్సరాలకు అంటున్నాడు. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 1280 5% ఫర్ ఆనం ఫర్ 3 ఇయర్స్. సింపుల్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. 1280 5 × 3/100 PTR/100. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PT ప్రిన్సిపల్ టైమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 100 చేయండి. చేసినట్లయితే వస్తుంది. ఈ 0కి 0 క్యాన్సిల్. 5 1 5 2 2 1 2 64 64 × 3 దట్ ఈస్ ఈక్వల్స్ టు 192. ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 2.666 అండ్ డాష్ డాష్ ప్లస్ 2.77 డాష్ డాష్ అంటున్నాడు. ఫ్రాక్షన్ అంటే 2.6 బారు ప్లస్ 2.7 బార్ అనమాట. ఇక్కడ 2.6 బార్ అంటే ఏమవుతుంది, 26 - 2/9 అవుతుంది.
ప్లస్ నెక్స్ట్ 27/2/9 అవుతుంది. ఎందుకోసం అంటే ఇక్కడ 1 నెంబర్ పైన బార్ ఉంది కాబట్టి 9 తీస్తున్నా, ఇక్కడ కూడా 1 నెంబర్ పైన బార్ ఉంది కాబట్టి 9 తీస్తున్నా. ఈ టోటల్లో నుంచి ఏదైతే 0.2 ఏదైతే ఉందో దాన్ని సబ్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకోసం పాయింట్కి మనకి లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి టోటల్ వాల్యూ తీసుకొని పాయింట్ రిమూవ్ చేసి ఆ లెఫ్ట్ సైడ్ వాల్యూను టోటల్ నుంచి సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి 24/9 నెక్స్ట్ 25/9 దట్ ఈస్ ఈక్వల్స్ టు 49/9 అవుతుంది. ఇది కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక క్లియరెన్స్ సేల్లో 10,490 మార్క్ ఉన్న చీర ఇప్పుడు 9,441కు అమ్ముడైంది. అయితే చీరపై డిస్కౌంట్ శాతం ఎంత అని చెప్పేసి అంటున్నాడు. ఒకసారి వీటి యొక్క డిఫరెన్స్ చూడండి. మార్కెట్ ప్రైస్ వచ్చేసి మనకి 10,490, దీన్ని ఎంత కమ్మారు? 9,441 కమ్మారు. డిస్కౌంట్ పర్సంటేజ్ అంటుంది. ఫస్ట్ ఈ డిఫరెన్స్ చూడండి. ఈ డిఫరెన్స్ చూసినట్లయితే 10,490లో నుంచి మనకి 9,441 సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ వచ్చేసి 1,049 వస్తుంది. 1,049 వస్తుంది. ఇప్పుడు ఏం కావాలి మనకి? డిస్కౌంట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ఇది డిస్కౌంట్ వాల్యూ 1,049 బై మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 490 ఇంటూ 100. ఎన్ని టైమ్స్ వెళ్తుంది? ఇది 10 టైమ్స్ వెళ్తుంది. ఇక్కడ 1,049 ఇంటూ 10 చేసినట్లయితే 10,490 అవుతుంది. 10 టైమ్స్ వెళ్తుంది. ఈ 10కి 10 కట్ చేయండి. 10కి 100 కట్ చేసినట్లయితే డిస్కౌంట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 10% డిస్కౌంట్ వస్తుంది. ఇది ఆన్సర్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది ట్రిగ్నామెట్రీకి సంబంధించిన క్వశ్చన్. డినామినేటర్ని రేషనలైజ్ చేయండి. ఏదైతే మనకి డినామినేటర్ ఉందో దీన్ని రేషనలైజ్ చేయండి. ఏ విధంగా అంటే మనకి ఎక్స్ మైనస్ కాస్ టీటా బై ఎక్స్ ప్లస్ కాస్ టీటా, దీన్ని ఎక్స్ మైనస్ కాస్ టీటా బై ఎక్స్ మైనస్ కాస్ టీటా తోటి డివైడ్ చేస్తున్న లోపల. ఇది కింద ఇక్కడ చూసినట్లయితే సేమ్ ఉంది, న్యూమరేటర్ సేమ్ ఉంది కాబట్టి ఎక్స్ మైనస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ బై ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో ఉంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే మనకేమవుతుంది? 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ టీటా దట్ ఈస్ ఈక్వల్స్ టు మనకి 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా 1 మైనస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ బై 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా మీన్స్ సైన్ స్క్వేర్ టీటా అవుతుంది. ఈ స్క్వేర్కి రూట్ కట్ అయిపోతుంది. మనకి 1 మైనస్ కాస్ టీటా బై సైన్ టీటా మిగులుతుంది. ఇక్కడ న్యూమరేటర్ స్ప్లిట్ చేస్తున్నా. ఏదైతే మనకి లవాన్ని సపరేట్ రాస్తున్నా 1 బై సైన్ టీటా 1 బై సైన్ టీటా కాస్ టీటా బై సైన్ టీటా కాస్ టీటా బై సైన్ టీటా 1 బై కాస్ టీటా అంటే మనకి రెసిప్రోకల్ కొసికెంట్ టీటా, కాస్ టీటా బై సైన్ టీటా అంటే కాట్ టీటా అవుతుంది. ఇది రిక్వైర్డ్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసినట్లయితే మనకి దీని యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ బేసెస్ చూడండి ఒకసారి. బేసెస్ అన్నీ కూడా 5 ఈక్వల్గా ఉంది. దెన్ యాడ్ ద పవర్స్ని యాడ్ చేయండి. బేస్ యాజ్ ఇట్ ఈజ్ 3 + 4 + 2 అంటే 7 + 2 5 పవర్ 9 అవుతుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. ఇక్కడ ప్లస్ మీన్స్ మైనస్, మైనస్ మీన్స్ డివిజను, డివిజన్ మీన్స్ ఇంటూ మీన్స్ ప్లస్. ఈ విధంగా దీన్ని చేంజ్ చేసి చేయమని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే మనకి ఫస్ట్ చూసినట్లయితే ఇక్కడ ఇంటూ ఏదైతే మనకి డివిజన్ ప్లేస్లో ఇంటూ 12 × 6. నెక్స్ట్ అదేవిధంగా ప్లేస్లో మనకి ఏముంటుంది? మైనస్ వస్తుంది. -28. నెక్స్ట్ మైనస్ ప్లేస్లో డివిజన్ 7. నెక్స్ట్ ఇంటూ ప్లేస్ తీసుకున్నట్లయితే మనకి +14 అవుతుంది. ఫస్ట్ బాడ్ మాస్ యూజ్ చేయాలి. బాడ్ మాస్ వచ్చేసి మనకి ఫస్ట్ డివిజన్ వస్తుంది కాబట్టి డివిజన్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 12 × 6. ఇది ఎన్ని టైమ్స్ వెళ్తుంది? మనకి 4 టైమ్స్ వెళ్తుంది. 7 × 1 = 7 × 4 = -4 + 14. ఇక్కడ వచ్చేసి 72 + 14 -4 10. 72 + 10 దట్ ఈస్ ఈక్వల్స్ టు 14 - 4 10 అవుతుంది. 72 + 10 ఈజ్ ఈక్వల్ టు 82. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఫోర్త్ వన్ ఈజ్ ద ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి ఇది కూడా మనకి బాడ్ మాస్కు సంబంధించి ఏదైతే మనకి బాడ్ మాస్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో
ఇవి తప్పనిసరిగా మనకు ఒక క్వశ్చన్ కంపల్సరీ అడుగుతున్నాడు. ప్రతి వీడియోలో కూడా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కూడా మనకి ఇంటూ ప్లస్ తీసుకున్నట్లయితే మైనస్, నెక్స్ట్ మైనస్ ప్లేస్ని దేంతో రిప్లేస్ చేస్తున్నాడు, ప్లస్ తోటి రీప్లేస్ చేస్తున్నాడు. నెక్స్ట్ డివిజన్ని ఇంటూ తోటి రీప్లేస్ చేస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ప్లస్ వచ్చేసి ఈ ప్లస్ని డివిజన్ తోటి రీప్లేస్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఇక్కడ మైనస్ వచ్చేసి 2+2 ఈ హోల్కి మళ్ళీ డివిజన్ ఏమవుతుంది 2 అవుతుంది. ఫస్ట్ సింప్లిఫై చేయండి, బ్రాకెట్ను 8 వస్తుంది, ప్లస్ నెక్స్ట్ 4 వస్తుంది. నెక్స్ట్ ఈ బ్రాకెట్కి డివిజన్ వచ్చేసి మనకి 4, ఈ రెండు బ్రాకెట్లకి మళ్ళీ దీనికి మొత్తానికి టోటల్ డివిజన్ వచ్చేసి ఇంటూ వచ్చేసి 2. అంటే ఇక్కడ చూసినట్లయితే మనకి ఎంత అవుతుంది, ఇది 12 డివైడెడ్ బై 4 ఇంటూ 2 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎన్ని టైమ్స్, 3 టైమ్స్ వెళ్తుంది, 3 ఇంటూ 2 6 టైమ్స్ వెళ్తుంది. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసినట్లయితే ఒక ట్రక్కు పి అనే నగరం పి నుండి క్యూకి గంటకి 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి అదే మార్గం ద్వారా మనకి 100 కిలోమీటర్ల వేగంతో తిరుగు ప్రయాణం వస్తుంది. పి నుండి క్యూకి 60 కిలోమీటర్ల వేగంతో. నెక్స్ట్ క్యూ నుండి పీకి ఎంత మనకి, ఫస్ట్ పి నుండి క్యూకి చూసినట్లయితే మనకి 60 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తోటి. నెక్స్ట్ క్యూ నుండి పీకి చూసినట్లయితే మనకి ఇక్కడ 100 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో ట్రావెల్ చేస్తే యావరేజ్ స్పీడ్ ఎంత అని చెప్పేసి అంటున్నాడు. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ వై. ఇక్కడ XY 2 వాల్యూస్ అనమాట. 2 ఇంటూ 60 ఇంటూ 100 బై ఇక్కడ 60 ప్లస్ 100 2 ఇంటూ 60 ఇంటూ 100 బై 160. ఈ జీరోకి ఒక జీరో క్యాన్సల్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2తో క్యాన్సిల్ చేస్తున్నా, 2 1 నెక్స్ట్ 2 8 నెక్స్ట్ 2 3 నెక్స్ట్ 2 4 నెక్స్ట్ 4 1 4 25. దట్ ఈస్ ఈక్వల్స్ టు 25 ఇంటూ 3 75 కిలోమీటర్స్ పర్ అవర్ వస్తుంది. దిస్ ఈస్ ద యావరేజ్ స్పీడ్. ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఇచ్చిన ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో వాల్యూస్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన ఫిగర్లో. ఇవి రెండు కూడా ఏవైతే మనకి 2 ట్రయాంగిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్యారలల్ లైన్స్ని కలిగి ఉన్నాయి కాబట్టి మనకి ఈ రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. సరూప త్రిభుజాలు సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. దీన్ని బేస్ చేసుకుంటే మనకి వీటి యొక్క భుజాలు సేమ్ రేషియోలో ఉంటాయి. సేమ్ రేషియోలో అయితే ఉండడం జరుగుతుంది. కాబట్టి ఏబీ బై పీక్యూ ఇజ్ ఈక్వల్ టు ఆర్బీ బై ఆర్పీ అవుతుంది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 10 నెక్స్ట్ ఎక్స్ బై 2 బై ఎక్స్ ప్లస్ 2 ప్లస్ ఎక్స్ ప్లస్ 1. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 10 నెక్స్ట్ ఇక్కడ సింప్లిఫై చేస్తే ఎక్స్ బై 2 టైమ్స్ ఆఫ్ ఈ 2ని కిందికి తీసుకొస్తున్నా న్యూమరేటర్లోకి. ఇక్కడ ఎల్సిఎం చేస్తే మనకి ఎక్స్ ప్లస్ 2x ప్లస్ 2 బై 2 అవుతుంది. ఈ 2కి 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఎక్స్ బై 10 ఎక్స్ ప్లస్ 10 ఎక్స్ బై 3x ప్లస్ 2 ఉంటుంది. ఇక్కడ ఈ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది న్యూమరేటర్లో. రిమైనింగ్ ఏం మిగిలిపోయింది, ఎక్స్ ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి డినామినేటర్స్ ఈక్వేట్ చేస్తున్నా. 3x ప్లస్ 2 ఇక్కడ 2x, ఈ ఎక్స్ని ఇక్కడ ట్రాన్స్పోజ్ చేయండి, 2ని ఇక్కడ ట్రాన్స్పోజ్ చేయండి, ఈజ్ ఈక్వల్స్ టు 8 అవుతుంది. 2x ఈజ్ ఈక్వల్ టు 8, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4. మనకేం అడుగుతున్నాడు, పీక్యూ అడుగుతున్నాడు. పీక్యూ వచ్చేసి వాల్యూ వచ్చేసి ఎక్స్ ప్లస్ 10 అంటే ఏమవుతుంది మనకి 10 ప్లస్ 4 దట్ ఈస్ ఈక్వల్స్ టు 14 సెంటీమీటర్స్ అవుతుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ మనకి ఆన్సర్ తప్పు ఉంది, ఇక్కడ 1 పెట్టుకోండి. 14 ఈజ్ ద రైట్ ఆన్సర్. 14 సెంటీమీటర్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది మనకి ట్రయాంగిల్స్కి సంబంధించిన క్వశ్చన్, ట్రయాంగిల్స్కి సంబంధించిన ప్యూర్ మ్యాథ్స్ క్వశ్చన్. మీకు ఈ మెథడ్ అంతా కూడా 8th 9th క్లాసెస్లో ఉంటుంది. ట్రయాంగిల్కి సంబంధించి దేనికి సంబంధించి కూడా మీకు టాపిక్ వైజ్ ఒక వీడియోనైతే చేస్తాను త్వరలో. నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ
4 శీర్షాలు కలిగిన ఒక చతుర్భుజ వైశాల్యం ఏబిసిడి ఇవ్వడం జరిగింది. దీని యొక్క వైశాల్యం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ చతుర్భుజం అంటే మనకి 4 సైడ్స్ కలిగిన ఏదైతే మనకి 4 సైడ్స్ ఏదైతే ఉంటుందో దాన్ని చతుర్భుజం అంటాం. 4 సైడెడ్ ఫిగర్ని మనం ఏమంటాం, చతుర్భుజం అని చెప్పేసి అంటాం. ఇక్కడ తీసుకుంటున్నాను 4 సైడెడ్ ఫిగర్ ఒకటి తీసుకుంటున్నాను. ఇక్కడ ఏ వచ్చేసి 0, -2, నెక్స్ట్ బి వచ్చేసి మనకి 2, -2, నెక్స్ట్ సి వచ్చేసి 0, 4, నెక్స్ట్ డి వచ్చేసి -2, 1. ఇక్కడ ఏం చేస్తున్నానంటే దీన్ని డివిజన్ చేద్దాం. డివిజన్ చేస్తే ఇదొక ట్రయాంగిల్ అవుతుంది, ఇదొక ట్రయాంగిల్ అవుతుంది, 2 ట్రయాంగిల్స్. దీని యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ ఈ 3 పాయింట్స్ని ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఏబీసీ, ట్రయాంగిల్ ఏబీసీ కావాలి కదా. ఏరియా కావాలి అంటే ఇక్కడ ఏరియా తీసుకున్నట్లయితే మనకి ఈ పాయింట్స్ని యాస్టిజ్గా రాసుకోండి. ఈ పాయింట్స్ రాసుకున్న తర్వాత 2, 1, నెక్స్ట్ 0, 4. ఇక్కడ ఈ పాయింట్స్లో దీన్ని 0 చేయండి. ఈ పాయింట్స్ని ఈ 0 వేయాలంటే +0, నెక్స్ట్ +2 చేస్తే మనకి ఏమవుతుంది, పాయింట్ 0, 0 అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా +2, +0, +2, నెక్స్ట్ ఇక్కడ +0, నెక్స్ట్ +2. పాయింట్ ఏమైంది, ఇక్కడ ఈ పాయింట్స్ అనేటివి చేంజ్ అయిపోయినాయి. 2, 3 ఒక పాయింట్ వచ్చింది, నెక్స్ట్ 0, 6 ఒకటి వచ్చింది. ఈ వచ్చిన పాయింట్స్ దీని పక్కన పెట్టండి. ఈ వచ్చిన పాయింట్స్ ఏవైతున్నాయో ఈ లాస్ట్ టర్మ్స్ని ప్రొడక్ట్ చేయండి, ఈ మిడిల్ టర్మ్స్ని ప్రొడక్ట్ చేయండి. ప్రొడక్ట్ చేసి డిఫరెన్స్ చేసి బై 2 చేయండి. అంటే 1/2 × 2 × 6 -3 × 0 చేస్తే మనకి ఏమొస్తుంది, 1/2 × 12/2 6 యూనిట్స్ వస్తుంది. అంటే ఇది 6 యూనిట్స్ దీని యొక్క ఏంటి ఏరియా. నెక్స్ట్ సేమ్ అలానే సేమ్ ప్రొసీజర్ చేయండి. ఏడిసి ట్రయాంగిల్ ఏడిసి చేస్తే ఇక్కడ కూడా 0, -2, నెక్స్ట్ -2, 1, నెక్స్ట్ 0, 4. ఇక్కడ సేమ్ ఇది కూడా +2 చేయండి, ఇది 0 చేయండి. ఇక్కడ 0, ఇది +2 చేయండి, 0, +2 చేయండి. చేస్తే మనకి ఏమవుతుంది, ఈ పాయింట్ 0, 0 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది -2 అవుతుంది, -2, 3 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి 0, 6 అవుతుంది. ఇది ఎలాగో 0 అయిపోయింది కాబట్టి ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్, ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ అంటే 1/2 × మాడ్యులస్ ఆఫ్ -12, నెక్స్ట్ -0. మాడ్యులస్ ఉంది కాబట్టి ఏమవుతుంది, ఇది కంపల్సరీగా మాడ్యులస్లో పెట్టాలండి. నెగిటివ్లో ఉండదు కదా, ఏరియా అనేది పాజిటివ్లో ఉండదు కాబట్టి మైనస్. దట్ ఈస్ ఈక్వల్స్ ఏమవుతుంది, 12/2 6 యూనిట్స్ వస్తుంది. ఇది కూడా 6 యూనిట్స్, ఇది కూడా 6 యూనిట్స్ వస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేయండి. ఈ 2 ట్రయాంగిల్స్ యొక్క ఏరియా కలిపితేనే అవుతుంది కదా. 6 + 2 = 12 యూనిట్స్ అవుతుంది. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఇది మనకి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా సింప్లిఫై చేయాలి. ఈ మెథడ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా మన ఛానల్లో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ మ్యాథ్స్ ట్రిక్ అని చెప్పేసి, ఆర్ఆర్బి ట్రిక్ అని చెప్పేసి ఉంటుంది. మీకు ఒక 2-3 ఎగ్జాంపుల్స్ తీసుకొని చేయడం జరిగింది. మీరు ఒకసారి దాన్ని చూడండి. ఇక్కడ ఛానల్లో మీకు ఉంటుంది, అక్కడ చూసినట్లయితే మీకు ఈజీ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఒక వస్తువు ధర 2000 కంటే తక్కువ ధర 5000. నెక్స్ట్ డీలర్ 10% డిస్కౌంట్ అందిస్తాడు మరియు రిటైలర్ దాని సిపి పైన 5% అందిస్తాడు. అయితే లాస్ట్కు దాని యొక్క ధర ఎంత అంటే ఇక్కడ ఐటెము 2000 తగ్గిస్తున్నాడు. 5000లో మనకి 2000 తగ్గించడం జరుగుతుంది. ఈ 5000 కాస్ట్ యాక్చువల్గా దాన్ని ఏం చేస్తున్నాడంటే 2000 తగ్గిస్తున్నాడు. తర్వాత డీలర్ ఏం చేస్తున్నాడంటే మళ్ళీ 10% డిస్కౌంట్ ఇస్తున్నాడు. మళ్ళీ రీటైలర్ దానిపైన 5% డిస్కౌంట్ ఇస్తున్నాడు. లాస్ట్ ఫైనల్గా మనకి కస్టమర్ ఎంత చెల్లించిండు అని చెప్పేసి అంటున్నాడు. ఫస్ట్ మనకి ఏం కావాలి, ఇక్కడ మార్క్డ్ ప్రైస్ వచ్చేసి 5000. నెక్స్ట్ డిస్కౌంట్ వచ్చేసి 2000. డిస్కౌంట్ వచ్చేసి మనకి ఏమవుతుంది 2000 డిస్కౌంట్. మొత్తం ఎంత అవుతుంది 3000 మనకి యాక్చువల్ సిపి అవుతుంది. యాక్చువల్గా సిపి వచ్చేసి మనకి 3000. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ కావాలా. సెల్లింగ్ ప్రైస్ ఎంత కమెండ్ మనకి డీలర్ కానీ లేకపోతే రీటైలర్ కానీ ఎంత కమెండ్. ఒకసారి ఏమో 10% డిస్కౌంట్ ఇచ్చారు, ఒకసారి 5% డిస్కౌంట్ ఇచ్చారు. 10% అంటే ఎంత, మనకి సిపి పైన ఎంత అమ్ముతున్నాడు 90%.
10% డిస్కౌంట్స్ పోతే ఎంత 90/100. ఇంకొకసారి ఎంత 5% పోతే 95/100. సింప్లిఫై చేయండి. ఈ 2 zeros కి 2 0 క్యాన్సల్, ఈ 0కి 0 క్యాన్సల్, ఈ 0కి ఈ 0 క్యాన్సల్. 3 × 9 × 95. నెక్స్ట్ 27 × 95. ఇక్కడ వచ్చేసి మనకి 7 5s 35. 3 క్యారీ అవుతుంది. 5 ఉన్న లాస్ట్ నెంబర్ ఏముంది మనకి? ఇది కాదు, ఇది కాదు, ఇది వచ్చేసి మనకి రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది మనకి దీనికి సంబంధించి ఏదైతే మనకి 18th 8 2022 ఫస్ట్ షిఫ్ట్ సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. మీరు తప్పకుండా వీడియోస్ని ప్రతి ఒక్క వీడియోని తప్పకుండా చూడండి. మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. మేము మీ నుంచి ఆశించేది ఒకటే, ఒక లైక్ తప్పకుండా చేయాలి ప్రతి ఒక్కరు కూడా. నెక్స్ట్ అదేవిధంగా మీకు వీలన్నీ ఏదైతే గ్రూప్స్ కానీ లేదంటే సోషల్ మీడియాలో కానీ తప్పకుండా షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఒకవేళ ఛానల్ని మీరు ఫస్ట్ టైము మీరు విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ కోసం యాక్టివేట్ చేసుకోండి. కొత్త వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ కావచ్చు, ఇంతకుముందు వీడియోకి సంబంధించిన పీడిఎఫ్స్ అన్నీ కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ అందించడం జరుగుతుంది. మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. దానికోసం టెలిగ్రామ్ ఛానల్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఛానల్ లింక్ని ఆ డిస్క్రిప్షన్ పైన క్లిక్ చేసి ఛానల్ లింక్ పైన క్లిక్ చేసి ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.